అన్నా త్రాసుమణికి ఏమైంది? కాదు ఏమైందో చెప్పన్నా. అంటే నువ్వు లోపలికే వెళ్ళలేదా? గుంపుని చూడగానే పటాసు వేసుకొచ్చి టపా కట్టాడని ఎడుతున్నావు. మార్రా మీరు ఇంకా మార్రా పోరా. శవం మీద చిల్లర ఏరుకున్న మొఖం నువ్వు. అన్నా మణి అన్నా, ఏంట్రా ఈయన కామసూత్ర బుక్ లో లాగా వెరైటీగా ఫోజులు ఇస్తున్నాడు? ఎవడో దిష్టి తీసి పడేసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకొని తిన్నాడు, అందుకే మామయ్య ఇలా అయిపోయాడు. ఓయ్, ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా, ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పడేసి నిమ్మకాయలు నాకడం? కాళ్ళ వేళ్ల పడైనా వంట చేయించుకుని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా? ఇప్పుడు ఈ భంగిమలు అవసరం అంటావా? ఏంటి పళ్ళుతోనా? ఎవరు ఆంటీ? అయితే ఆ రౌండ్ నువ్వు ఆవిడతో ఉద్యానంటే ఇప్పుడు ఇలాంటివన్నీ అవసరమా నీకు? ఏమంటున్నారమ్మా ఆయన? ఈ సీడీ మీకు ఇమ్మన్నారు. మీ ఇద్దరు యాక్ట్ చేసిందా? అటువంటి చూడ నాకు ఇష్టం ఉండదు. అయ్యో బాపురే, అది కాదు. ఏంటిది? వంట వార్పు. మణి అన్న సీడీ వింటూ నువ్వు చెప్పిన చిట్కాలతో సాంబార్ చేశాను, రుచి చూసి ఎలా ఉందో చెప్పు. అది చప్పరించు, బాగా చప్పరించు. ఏంటిది నోట్లో పోసానో లేదో మూత అష్టవంకరగా తిరుగుతుంది. ఏంటి స్టెప్ తెగేస్తున్నాడు? ఏమైందయ్యా? అయ్యో మామయ్యకి ఫిట్స్ వచ్చింది. ఫిట్సా? కొట్టడం చంపడం తప్ప నీకు ఇంకేం తెలుసు? ప్రేమించావా? ప్రేమించిన అమ్మాయితో కరవలేకపోయారని విలువెళ్ళాడావా? रमणा, रमणा, भैया आप चलिए, मैं टैक्सी में आ जाऊंगी. ठीक है मैम. रमणा, నేనే వస్తున్నా. ఎలా ఉన్నావు? ఇంకెప్పుడు చూడు నువ్వు మాట్లాడినా. చూడు, నేను ఇంకా చావలేదు, బతికే ఉన్నాను. కానీ నేను ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నా. తప్పు చేశాను. అందరు అమ్మాయిలు చేసే అదే తప్పుని నేను చేశాను రమణ. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమించిన ధైర్యం వాళ్ళకి తెలియగానే చచ్చిపోయింది. నేను నిన్ను పెళ్లి చేసుకునుంటే ఈరోజు రాణిలా ఉండేదాన్ని. ప్రేమకు నేను చేసిన ద్రోహానికి పెళ్లి నన్ను శిక్షించింది. నరకంలో ఉన్నాను రమణ. బయట వాళ్ళకే మా ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ నిజానికి తను ఒక సాడిస్ట్. అమ్మాయిల్ని హింసించి సంతోషపడే ఒక సాడిస్ట్. రోజు టార్చర్ పెడుతున్నాడు రమణ. నా బాబుని చంపేస్తాడేమోనని భయంగా ఉంది. మనసుకి దగ్గరైన వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది. నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది. నా మీద నీకున్న కోపం నా బాబు మీద కూడా ఉంటుందా? వీణ్ణి చూడాలని లేదా? ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకో రమణ. తీసుకో రమణ. సరే చెప్తానురా, చెప్తానులేరా. జాన్ ఫోన్ చేశాడు.
కాంగో నుంచి ఓ పార్టీ వస్తుందట. జూహు ప్లాజాలో మీట్ అవుదాం అంటున్నాడు. అక్కడొద్దు, ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను. ఫోన్ చేసే క్రమం చాలు. ఏయ్, సౌండ్ ఏంట్రా? ఏయ్, ఏయ్. చూడన్నా, ఆ రోజు వాడిని తరివేసినా మిమ్మల్ని కలవాలని మళ్ళీ వచ్చాడు. ఏం కావాలరా? ఆ? నువ్వు సరెండర్ అవ్వాలి. ఆ ముసలోని నేనే చంపాను. ఏ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ చేసుకో పో. ఈ కేసులో ఏ ఐ విట్నెస్ లేదు, నీకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యమూ లేదు. నువ్వుగా నిజం ఒప్పుకొని సరెండర్ అయితేనే. అర్థమైందిగా? పో. ఏంట్రా ఉన్నా వీడితో మాట్లాడేది? నువ్వు అను, వీడిని ఇప్పుడే లేపేస్తా. ఇంకెప్పుడైనా కనిపించావో నా చేత్తో నేనే నిన్ను నరికేస్తాను. ఇక్కడ నరుకుతావా? ఇక్కడ నరుకుతావా? ఏంటి డ్రామాలా? అక్కడ కోసుకుంటే చావరు. ఈ మణికట్ట మీద కోసుకోవాలి, అప్పుడే ప్రాణం పోతుంది. ఏయ్, కళ్ళు తెరు. రేయ్ రేయ్ రేయ్, ఇద్దరం మాట్లాడంట్రా. రే చూడు, కాన్షియస్ గా ఉండు. అమ్మాయి పేరేంటన్నావు? ఆ? అమ్మాయి పేరేంటన్నావు? ఆ? ఆ, అంజనా. తను కలిసావా? ఆ? ఏం చెప్పింది? ఎక్కడ కలిసావు? గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా? నాకు కోసం వెయిట్ చేస్తా. హాయ్. హాయ్. నేను అనుకున్నట్టు రమణ మామూలు వ్యక్తి కాదు. వాడు మల్టీ లెవెల్ తప్పులు చేస్తున్నాడు. వాడి వెనక ఒక పెద్ద నెట్వర్కే ఉంది. వాడు అంత ఈజీగా ఒప్పుకొని జైలుకి వెళ్తాడని నాకు నమ్మకం లేదు. అంజనా, నేను హాయ్ ఎలాగైనా అంజనా, ఎలా ఉన్నావు? బాగున్నాను. హాయ్. మీ నాన్నగారి గురించి పేపర్లో చదివాను. నేను ఊళ్ళో లేకపోవడం వల్ల రాలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. సార్ ఎవరు? చాలా స్మార్ట్ గా ఉన్నారు. అర్జున్, ఇతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. హలో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి వస్తాను. బాయ్ అంజనా. బాయ్ అర్జున్. బాయ్ సార్. బాయ్. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఎంత ఏడ్చినా చనిపోయిన మా నాన్న తిరిగి రారు. ఎందుకు అనవసరమైన కోపాలు? ఈ క్షణం నుంచి మనిద్దరూ సంతోషంగా ఉందాం. నీకు నేనేగా కావాలి? నేను రెడీ. అంజనా, నాకు కోరిక ఉంది, తీరుస్తావు అర్జున్? నేను బైక్లో రోడ్ ట్రిప్ వెళ్ళాలి. మా నాన్నని అడిగాను, నాకు బైక్ నడపడం రాదు, నీకు పెళ్ళైన తర్వాత నీ మొగుడుతో వెళ్ళు అన్నారు. అందుకే నేను అడుగుతున్నాను, వెళ్దామా? అంజనా, ఏం చెప్పాలి? ఏం మాట్లాడొద్దు, పద వెళ్దాం.